అందరికీ నమస్తే. ఏదైతే కొత్తగూడెం పట్టణం వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరియు రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాల సర్వే జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా నేను అధికారులను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. గతంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వే చేసి దరఖాస్తులు స్వీకరించి తర్వాత లబ్ధిదారుల అర్హుల జాబితా ప్రకటించారు. మరి అందులో ఏం లోపాలు ఉన్నాయి, మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారు. రీసర్వే కూడా వార్డుకొచ్చి 10-15 మందికి ఫోన్లు చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో ఆ దరఖాస్తుదారుల అత్తమామల ఆధార్ కార్డులు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అడగడం దేనికనేది అధికారులు స్పష్టం చేయాలి. ఎందుకంటే లబ్ధిదారుడు ఎవరో అతని యొక్క పూర్తి వివరాలు తీసుకోవాలి తప్ప అత్తమామల వివరాలు అనేది అది సమంజసం కాదని చెప్పి కొత్తగూడెం మున్సిపాలిటీగా మేము అంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ కాలయాపన సర్వేల పేరుతో కాలయాపన కంటే లబ్ధిదారుల జాబితా తక్షణమే ప్రకటించాలి. తక్షణమే ఇంటి నిర్మాణాల కోసం హక్కు పత్రాలు ఇచ్చి అందరూ ఇండ్లు నిర్మించుకోండి అని చెప్పి అధికారులు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కాలయాపన చేస్తూ సర్వేల పేరుతో గందరగోళపరుస్తూ ఇది సమంజసం కాదని కొంతమంది